భారత్ ఎప్పటికప్పుడు గట్టిగా బుద్ధి చెప్తున్నా పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. అణ్వాయుధ బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలు ఆపడం లేదు. ఇదే తరహాలో మరోసారి నోరు పారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు భారత్ ధీటుగా బదులిచ్చింది. పనికిరాని మాటలు మానకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పనిలో పనిగా అగ్రదేశానికి పరోక్షంగా చురకలంటించింది. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం ఘీంకరిస్తే మూడో రోజే కాళ్ల బేరానికి వచ్చేసింది పాకిస్తాన్. కాల్పుల విరమణ కోసం బతిమలాడుకుంది. సంధి అంటూ శరణు కోరింది. పోనీలే అని భారత్ జాలి చూపిస్తే మనపైనే విషం కక్కుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్పై అణుబెదిరింపులకు దిగాడు. న్యూఢిల్లీ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు చేశాడు. అమెరికా పర్యటనలో అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కు భయపడే ప్రసక్తే లేదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా అండ చూసుకుని దాయాది తన అసలు రంగు చూపిస్తోందంటూ మండిపడింది. మునీర్ మాటలతో పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో స్పష్టమవుతోందన్న భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద అనుకూల ముఖాన్ని మరోసారి ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా దీనిపై స్పందించాయి. పాక్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా వారు తమ నిజ స్వరూపాన్ని బయటపెడుతూనే ఉంటారని పేర్కొన్నాయి. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని, ఆ దేశాన్నే సైన్యమే నియంత్రిస్తోందని విమర్శించాయి. అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం అణు బెదిరింపులకు దిగడం ఇదే తొలిసారి. ఈ అంశాన్ని భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇది విచారకరమంటూ అగ్రదేశానికి పరోక్షంగా చురకలు అంటించింది. కాగా అసీం మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లడం గత 2 నెలల్లో ఇది రెండోసారి.